కిరణ్ రోజుకో కొర్రీ పెడుతున్నారు. స్టార్ బ్యాట్స్మెన్ గ్రౌండ్ లో తొండి పెడుతూనే ఉన్నారు. హైకమాండ్ తో డైరెక్ట్ వార్ చేస్తున్న నల్లారి ఇప్పుడు స్పీకర్ ను టార్గెట్ చేశారు. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకుండా ఎత్తులు వేస్తున్నారు. శాసనసభకు వచ్చిన చర్చకు డిస్కషన్ జరగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు త్వరలో అసెంబ్లీకి రానుంది. ఈలోపే కుట్రను సక్సెస్ చేసేందుకు నాదెండ్లను టార్గెట్ చేశారు నల్లారి. నాటకాలు వేస్తున్న కిరణ్ తాజాగా ప్రోరోగ్ డ్రామాలు మొదలుపెట్టారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసేందుకు సీఎం కొత్త కుట్రకు శ్రీకారం చుట్టినట్టు టాక్. ప్రోరోగ్ అయితే ముఖ్యమంత్రి సిఫార్సుతోనే గవర్నర్ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేయాలి. అంటే మళ్లీ బంతి సీఎం కోర్టులో పడుతోంది. గవర్నర్ తనంతట తాను అసెంబ్లీ భేటీకి నోటిఫికేషన్ జారీకి నిబంధనలు అనుమతించవు. సీఎం ఓకే అంటేనే అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇంతవరకు ప్రోరోగ్ కాలేదు. జూన్ 10 నుంచి 21 వరకు జరిగాయి. వాస్తవానికి వారంలోపే సభ ప్రోరోగ్ కావాలి. అటు ముఖ్యమంత్రి ఇటు స్పీకర్ ఇద్దరు ప్రోరోగ్ విషయాన్ని మర్చిపోయారు. 5 నెలలు గడుస్తున్నా ప్రోరోగ్ కాకుండానే సభ అలాగే ఉండిపోయింది. వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ చేయడానికి నోట్ పంపించాలని ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శికి లెటర్ రాసినట్టు సమాచారం. అయితే సర్కార్ లేఖపై నో రిప్లై. స్పీకర్ కార్యాలయం నుంచి రిప్లై రాకపోవడాన్ని హైకమాండ్ వ్యూహాల్లో భాగంగా కిరణ్ అండ్ కో భావిస్తోంది. నాదెండ్లపై అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్టు టాక్. తన వర్గం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. సీఎం స్పీకర్ మధ్య గతంలో విభేదాలున్నాయి. ప్రోరోగ్ ఇష్యూలో ఇద్దరు తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. బాల్స్ తో సీఎం కిరణ్ ఆట ఆడుతున్నారు. రోజుకో కొర్రీతో తొండి ఆట ఆడుతున్నారు. ఈసారి అసెంబ్లీ గ్రౌండ్ లో స్పీకర్ ను టార్గెట్ చేశారు నల్లారి.